నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రము రాజా. ప్రత్యేకంగా ప్రభువా ఈ పునరుద్ధాన దినాన తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రము నాయన. అయ్యా మరి గతించిన వారం అంతా కూడా ప్రభువా అయ్యా నీ కృపా ప్రసన్నత నాకు మాకు తోడించి నడిపించారు ప్రభు, స్తోత్రములు అయ్యా. అయ్యా తండ్రి ప్రత్యేకంగా నాయన నూతన వారంలో దేవా మీ సన్నిధిలో మేమందరం కూడుకుని ప్రభు ఈ రీతిగా నేను స్తుతించుటకు, గణపరచుటకు, మహిపరచుటకు మీరు ఇచ్చిన కృపాక్షేమానికై స్తోత్రములు ప్రభు. పాఠం ద్వారా నీకు మహిమ నాయన, వాక్యంతో నీకు మహిమయ్య, సమస్తమైన విషయాల్లో కూడా నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోవచ్చు. మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్న మా గొప్ప తండ్రి, ఆమేన్. దేవుని గొప్ప కృపగల నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మనందరం కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ తరుణాలను బట్టి మరి ఫోన్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ కానీ మనందరూ దేవుని ఆరాధనలో కూడుకుని ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు ప్రభువుకు కృతజ్ఞతలమై ఉన్నాం. మరి గొప్ప ఉపద్రవం నుంచి మనం దాటి వస్తూ ఉన్నాం. మరి గొప్ప మరి అపాయకరమైన ఉపద్రవాల నుంచి మనందరం దాటుకుంటూ వస్తున్నాం. మరి మనకి మన పిల్లలకి చెప్పు వారు మరి తెగిపోలేదు, అలాగుననే మరి వస్త్రము పాతగిరలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపాయకరమైన మరి ఉపద్రవం నుంచి మనం దాటుకుంటూ మరి ఈ దినాల్లో మనం ప్రయాణిస్తున్నాం. మరి మనకు కానీ మన బిడ్డలకు కానీ మన పిల్లలకు కానీ మన బంధువులకు కానీ ఏ అపాయము రాకుండా ఆయన కను పాపలే మనల్ని కాస్తున్నాడు. हमारा परिवार और गाँव वाला घर वाला बच्चे మరి మన వారెవ్వరికి కూడా మరి ఎలాంటి మరి అపాయం రాకుండా ఆయన లోగిల్లో మనం చెక్కుని దాచుకొని నడిపిస్తున్నందుకు ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనందరం కలిసి ఒక కీర్తన పాడి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం, ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఆయన మరి చెప్తున్న మాటల్ని ఒక మాట చూద్దాం. దేవుని వాక్యం నుంచి మరి ఒక మాట మనం గమనించినట్లయితే సాంద్ర గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం, ఉపదేశం వినువాడు మరి ధన్యుడు, ఉపదేశం వినటం వలన మేలు, మరి యెహోవాను ఆశ్రయిస్తాడు ఉపదేశం వినువాడని దేవుని వాక్యం సాంద్ర గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యంలో మనం వింటూ ఉన్నాం. ఉపదేశం వినువారు, ఉపదేశం అవలంబించేవారు, ఉపదేశం వెంబడించేవారు, ఉపదేశము చెంత కూర్చున్నవారు, ఆయన మాటలను వినువారు నిత్యముగా 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 అపాయకరమైన దినాలైనా అది ఏదైనా దేవుడే ఆయన మనం దాస్తాడు, ఆయన మనం పోషిస్తాడు. ఆయన దుడ్డుకర ఈ దండము ఆదరిస్తుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనందరం కలిసి ఆయన స్తుతిస్తూ ఒక కీర్తన పాడదాం. పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ప్రణామ శరీరములు సంయరాగని నిజపచుపిరి, ప్రణామ శరీరములు సంయరాగని నిజపచుపిరి, నాలో నివసించుము, నీతో నడిపించుము. యేసయ్యా నాలో నివసించుము, నీతో నడిపించుము, నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. పెంతుకోస్తు దినమందున బలము కలిగి వచ్చితివి, జయింపశక్యము నాని సంఖ్యములో
స్థిరపరచుటి నాలో నడిపించుము నీలో నడిపించుము యేసయ్యా నాలో నివసించుము నీలో నడిపించుము నాలో నివసించుము నీలో నడిపించుము యేసయ్యా 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 నాలో నివసించుము నీతో నడిపించుము యేసయ్యా 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 హృదయపూర్వకంగా కళ్ళు మూసుకుందాం. గ్లోరీ గ్లోరీ యేసయ్యా 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 మాతో నివసించేవాడా, మమ్మల్ని నడిపించేవాడా, మమ్మల్ని బలపరిచేవాడా, నీ కనుపాప వల్లే మమ్మల్ని ప్రభువా దాచుకునేవాడా, నీ గొప్ప నామానికి స్తుతి 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 మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు గొప్ప నామాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. సామెతల గ్రంథంలో మరి ఆయన అంటున్నాడు, ఒకసారి ఆ వాక్య భాగం చదివినట్లయితే స్తోత్ర. అలాంటి వాంఛ కలిగి ఉంటామో దేవుని సన్ని ఆవరణలో నిష్ఫలులుగా ఉండం. దేవుని ఆవరణాల్లో నిత్యముగా ప్రతిఫలం మనం పొందుకుంటాం. మన తరువాత తరం వారికి ఒక ప్రత్యేకమైన ఫలాన్ని అందిస్తాం. అలా మన తరువాత తరానికి ఫలాల్ని అందించే బిడ్డలుగా ఉండాలి అంటే, మన తరంలో ఫలమైన బిడ్డలుగా ఉండాలి అంటే దేవుని మందిరం పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని మాట పట్ల తృష్ణ కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎంతో మంది జీవించారు, మరి వారి కాలాన్ని ముగించి వెళ్ళిపోయారు. అవి तक कितना आदमी మరి జీవన సుఫారీ కర ఉतना आदमी జీవించారు, చనిపోయారు. మరి ఎంతోమంది నిష్ఫలులుగా ఉన్నారు, ఎంతోమంది ప్రయోజనకారులుగా ఉన్నారు, ఎంతోమంది మరి बहुत సంపాద్య కర बहुत आदमी నిష్ఫలే. సామెతల గ్రంథంలో 16 వాక్యంలో ఉపదేశము వినువారు, ఉపదేశమును వెంబడించువారు, ఉపదేశమును అవలంబించువారు, ఉపదేశము చెంత మరి తృష్ణ గలవారు నిత్యముగా ఫలిస్తారంట అని సామెతల గ్రంథం 16 వాక్యంలో మనం చదువుతున్నాం. ఒకసారి వాక్య భాగం చదవండి. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యెహోవాను ఆశ్రయిస్తాడు. ఉపదేశాన్ని ఎవరైతే వింటారో, ఉపదేశాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఉపదేశాన్ని ఎవరైతే వెంబడిస్తారో వారు ఎవరిని ఆశ్రయిస్తారంట? ఎవరిని ఆశ్రయిస్తా చెప్పండి. గ్లోరీ. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. ఉపదేశం పే ఉప్పర్ మన్ రకేతో, ఉపదేశం పైన మనసు ఎప్పుడైతే పెట్టుకుంటామో గొప్ప ప్రతిఫలాలు పొందుకుంటాం. అంతేకాదు, ఉపదేశము వినువాడు, ఉపదేశం అవలంబించేవాడు ఎవరి మీద ఆనుకుంటాడంట? సామెతల గ్రంథంలో చదువుతున్నాం మనం. వాక్య భాగం చదవండి ఒకసారి. మేలునొంతాడు, యెహోవాను ఆశ్రయిస్తాడు కనుక వాడు జడియడు. యెహోవా మీద మరి ఆధారపడతాడు కదా, వాడు జడియడు. గ్లోరీ. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. వైపు మనసు ఉంచుకున్న వారు ధన్యులంట. ఎందుకంటే వారు ఎవరి మీద ఆధారపడతారంట? ఎవరి మీద? యెహోవాను ఆశ్రయిస్తారు కాబట్టి
వారు కార్యములు సఫలమవుతాయి. యెహోవాను వెంబడిస్తారు కాబట్టి వారి కార్యములు సఫలమవుతాయి. యెహోవా మీద ఆధారపడతారు కాబట్టి అందుకనే మరి పరమగీతాల్లో కూడా మనం 5:8 చదువుతున్నాం. 8:5 మరి యెహోవాను ఆధారపడి మరి సోలంబితి అరణ్య మార్గమున ఆయన మీద ఆనుకొని మరి ప్రయాణిస్తుందని దేవుని వాక్యాలు తెలియజేస్తున్నాయి. ఎందుకనే వాడు యెహోవాను ఆశ్రయుడు కాబట్టి దేవుని బిడ్డలారా గొప్ప ప్రతిఫలాలు మరి గొప్ప భాగ్యము గొప్ప సంపద పొందుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైనదంట. ఎంత ధన్యత యెహోవాని ఆశ్రయించు వారికి. ఈ లోకంలో ఆశ్రయాలు చాలా ఉన్నాయి. ఆమేన్. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, హల్లెలూయా. మరి ఈ లోకంలో ఆశ్రయాలు చాలా ఉన్నాయి. ఉద్యోగాల ఆశ్రయాలు ఉన్నాయి. మరి ఈ లోకంలో గృహం ఆశ్రయం ఉంటుంది. ఈ లోకంలో తల్లిదండ్రుల ఆశ్రయాలు ఉంటారు. ఈ లోకంలో అన్నదమ్ముల ఆశ్రయాలు ఉంటారు. మరి ఈ లోకంలో మనం ఆశ్రయము అనుకునే ఏ ఆశ్రయము నిలవవు కూడా. అన్ని ఆశ్రయాలు ఒక దినాన్న మరి వాడిపోయాయి, కరిగిపోయాయి, కూలిపోయాయి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశ్రయము కూడా ఏ ఆశ్రయం మనల్ని ఆదరించలేదు, ఏ ఆశ్రయం మనల్ని ఆదుకొనదు. కానీ యెహోవాను ఆశ్రయిస్తే సామెతల గ్రంథం 92:13 14 ఆయన అన్నాడు. చదవసరి ఆ కీర్తన గ్రంథం 92 ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే ముదిమొచ్చి వరకు నేను ఎత్తుకుంటాను అంటున్నాడు. ఎంత ధన్యత! మరి ముదిమొచ్చి వరకు ఎత్తుకునే ఆశ్రయం అది. ఎలాంటి ఆశ్రయం అంటే గడాంధకారపు లోయలను సంచరించిన ఏ అపాయము నీ దగ్గర రాదు. అలాంటి ఆశ్రయం అది. అది ఎలాంటి ఆశ్రయం అంటే నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు. అది ఆశ్రయము. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం. అందుకనే ఆ ఆశ్రయాన్ని మరి నీ భర్త, నీ భార్య, నీ ఉద్యోగం, నీ వ్యాపారం భారము మరి ఎవరిని ఆశ్రయించి నడిపించాలి? సామెతల 16:3 చదివినట్లయితే పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా తెలియజేస్తాడు. ఏమాట తెలుసా? చదవండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమవుతుంది. అంటే నువ్వు ఆశ్రయించేది నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారం బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు ఆశ్రయించేది యెహోవాని అయితే అప్పుడు నీ పనులు సఫలమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడో తెలుసా? నీవు యెహోవాని ఆశ్రయించిన ఎడల, నీవు యెహోవా మీద మనసు ఉంచిన ఎడల, నీవు యెహోవా వాక్యము చెంత నీ మనసు ఉంచిన ఎడల, నీ పనుల భారం యెహోవా మీద ఉంచిన ఎడల అప్పుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు అన్నాడు. నీ ఉద్దేశములు సఫలమవుతాయి అన్నాడు. నీవు అడుగుపెట్టిన ప్రతి భూభాగం దీవిస్తా అన్నాడు. ఆ అపాయకరమైన దినాలైనా అవి ఏవైనా అపాయము నీ ఎద్దకు రాదు. నా దుడ్డుకరైన దండమును నిన్ను ఆదరించును, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదవని పరిశుద్ధాత్ముడు నీకు ఒక మాట, మరి ఒక ఆధారం ఇస్తున్నాడు. అందుకనే మరి సామెతల 8:10 కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? వెండిని కాదు, బంగారాన్ని కాదు. ఒకసారి చదవండి. వెండికి ఆశపడక ఉపదేశము అంగీకరించుడి, వెండి బంగారం నాశింపక తెలివి నొందుడి. వెండి బంగారాలను ఆశ్రయించడం కాదు దేవుని బిడ్డలారా. మరి వెండి లాంటి, బంగారం లాంటి మరి వాటి వైపున మనసు కాదు. ఎవరైతే యెహోవా మీద ఆశ కలిగి ఉంటారో, దాసి కన్నులు తన దాసి తట్టును, యజమానుల తట్టును, దాసుడి కన్నులు తన యజమానుడి తట్టును చూచినట్లు మీ కన్నులు యెహోవా వైపు మరి ఎదురు చూస్తూ ఉన్న ఎడల నిత్యముగా నీ హృదయవాంఛలు తీర్చు నీ ప్రభు నీ పక్షాన ఉంటాడని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. కనుక వెండి బంగారాలను ఆశ్రయించే దేవుని బిడ్డలారా, దేవుని మందిరం వైపు మనం ఆశ కలిగి మరి ఉదయం కొరకు ఎలా మరి రాత్రి కావలివాడు ఎదురు చూస్తాడో అలా నీ దేవుని వైపు ఎప్పుడైతే తృష్ణ కలిగి మంట కలిగి ఉంటావో అది నీ దేవుడైన యెహోవా చూస్తాడు. నిత్యముగా నీ హృదయవాంఛలు తీరుస్తాడు. నిత్యముగా నిన్ను, నీ పిల్లలు ఉన్నతమైన దేశం మీద, ఉన్నత స్థలమైన కూర్చోబెడతాడు. అంతేకాదు దేవుడు నీకు మరి ఏ మేలు కొలువై ఉంచుడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి మనిషి జీవిస్తున్నాడు.
అందరూ తింటున్నారు, అందరూ బ్రతుకుతున్నారు, అందరూ జీవిస్తున్నారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ పెళ్లి చేసుకున్నారు, అందరూ పిల్లల్ని కంటున్నారు. కానీ యెహోవాను ఆశ్రయించే వారి కుటుంబాల్లో, యెహోవాని వెంబడించే వారి కుటుంబాల్లో ఓ ప్రత్యేకమైన మహిమ కనబడాలి. ఓ ప్రత్యేకమైన మహిమ వారి కుటుంబాల నుంచి బయలువెడలాలి అంటే యెహోవాని ఆశ్రయించాలి, యెహోవాని వెంబడించాలి, యెహోవా మాటలు యందు తృష్ణ కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మరి కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను గమనించినావా యేసయ్యా, 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 యేసయ్యా. నీవే నీవే నా రాజు అయ్యా యేసయ్యా. వెదకాలి, ఆయన్ని వెంబడించాలి అనేది మరి ఏదో ఇష్టానుసారంగా చేసేది కాదు, టైం ఉంటే చేసేది కాదు. సామెతల గ్రంథం ఒకసారి మనం 8వ వాక్యం 17వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, 8వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ పరిశుద్ధాత్ముడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంట అజాగ్రత్తగా కాదు, అయోమయంగా కాదు. ఈ దినాల్లో మరి ఎలా ఆరాధిస్తున్నాడు? అయోమయంగా ఆరాధిస్తున్నారు. నిజంగానే అయోమయంగా ఆరాధిస్తున్నారు. ఏం ఆరాధిస్తున్నామో తెలియదు, ఎలా ఆరాధిస్తున్నామో తెలియదు, ఎలా ప్రార్థిస్తున్నామో తెలియదు, ఎప్పుడు ప్రార్థిస్తామో తెలియదు. అయోమయము ఆరాధన చేస్తూ ఉన్నారు, అయోమయంగా మరి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవుడు యేసుప్రభు అన్నాడు ఏంటంటే, నన్ను ప్రేమించే వారిని నేను కనుగొంటాను, అంతేకాదు నన్ను జాగ్రత్తగా వెతకాలి, మనస్ఫూర్తిగా వెతకాలి, మంటతో వెతకాలి, తృష్ణ కలిగి వెతకాలి. సమయం ఉన్నప్పుడు కాదు, కుదిరితే కాదు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. యెహోవా కొరకు ఎలా చూడాలంటే మరి రాత్రి జాములు ఎందుకు కావలి వారు ఉదయం కొరకు ఎలా వేచి ఉంటారో అలా మరి జాగ్రత్తగా వెతికిన ఎడల నువ్వు ప్రతిఫలాలను పొందుకుంటావని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మరి 24వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల కృంగిపోతున్నావా? కృంగిపోవద్దు. గ్లోరీ, హల్లెలూయా. జడియొద్దు, భయపడొద్దు. ఏమైపోద్దో, ఏం జరిగిపోద్దో, ఏమొచ్చేద్దో కదా, ఏమి జడియొద్దు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను అని మాట ఇచ్చి నీ ప్రభువు నీ పక్షానే ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొని మనందరం కూడా మరి పూర్ణ భక్తి, పూర్ణ విశ్వాసం కలిగి ఆయన వెంబడించినట్లయితే గ్లోరీ, హల్లెలూయా. అందుకనే ఒక ఆయన ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన శ్రీయాదిలో ఆపత్కాలములన్నిటిలో ఆశ్రయించిన అచ్యుతురానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆశ్రయించిన అచ్యుతురానికే స్తోత్రము. ఆశ్రయపురమైన యేసయ్యానిలో ఆమేన్. ఆనందమే పరమానందమే ఆనందకరుడైన యేసయ్యానిలో కాలములన్నిటిలో ఆదరించిన ఆశ్చర్యజానికే
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన దానికే స్తోత్రము. ఆపత్కాలం అన్నిటిలో ఇశ్రాయేలీయులు మరి దేవుని బిడ్డలారా, రాత్రి అగ్నిస్తంభంలోను పగలు మేఘస్తంభంలోను వారి కుడి ఎడమ గోడల వలె మరి ఉండి ఆయన నడిపించిన ఆయన అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆపద కాలంలో అన్నిటిలో నీ వెనువెంటూ నేను నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన్ని వెతకాలి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. ఆయన ఎలా వెతకాలి? మంటతోటి వెతకాలి. ఆయన ఎలా వెతకాలి? ఎలా వెతకాలి? తృష్ణ కలిగి వెతకాలి. ఏదో అవకాశం ఉంది కాబట్టి ఏదో దారిపోద్దు ఇలా అనుకుని అలా కాదు. ఆయన వెతికేది ఆయన్ని ఆశ కలిగి వెతకాలి. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాన్ని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. అందుకనే మరి ఆశ కలిగి వెతికే వారికి, ఆశ లేక వెతికే వారికి ఎలాంటి మరి సందర్భాలు ఉంటాయో మరి మత్తయి సువార్త యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. 7వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి మనం గమనించినట్లయితే ఒకసారి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచ్చిన ఈ నా మాటలను ఇక్కడ చెప్తున్న వాక్య ప్రకారం, ఇప్పుడు ప్రకటిస్తున్న వాక్య ధ్యాన ప్రకారం ఈ నా మాటలను విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పోలి ఉంటాడంట? దేవుని వాక్యాన్ని ఎవరైతే వెంబడిస్తారో, అవలంబిస్తారో, ఏకీవిస్తారో, మరి క్రియారూపం దాల్స్తారో వారి గృహము ఎలా ఉంటుందంటే బండ మీద కట్టిన ఇల్లు వలె ఉంటుందంట. నిత్యము నిలుచు సీయోను కొండను పోలి ఉంటుంది ఆ బండ. బండ అనగా ఎవరా బండ? ఎవరా బండ? లోని హల్లెలూయా. ఎవరు చెప్పండి? యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను ఇచ్చే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను ఇచ్చే బాధలను, ఎన్ని కష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని కష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను శోధించిన, నన్ను శత్రువు వెంబడించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. అపాయకరమైన దినాలైనా, నడవలేని మార్గమైన, జీవించలేని పరిస్థితులైనా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, మరి ఏదైనా గ్లోరీ హల్లెలూయా. నన్ను సాతాను
నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత గాథనలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత గాథనలా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నన్ను ఆపి కరువైనా, బహువ్యాధులు యేసయ్యా, కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి. ఆదర్శపడా ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత ఆదరణలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత ఆదరణలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలనలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలనలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలనలా ప్రియ ప్రభువే దేవుని బిడ్డలారా, ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో, ఆయన మీద వెంబడిస్తారో, ఆయన మీద జాగ్రత్తగా ఆయన కనుగొంటారో వారి గృహం అంట బండ మీద కట్టిన మరి బుద్ధిమంతుని పోలి ఉంటుందంట. బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? మరి మత్తయి సువార్త 7:24 చదివితే వాన కురిసింది, ఆమేన్, ఆ ఇంటి మీద కొట్టిందంట. కానీ దాని పాటు దాని పునాది క్రీస్తు అనే బండలో ఉంది, క్రీస్తు అనే బండ పైన ఉంది, క్రీస్తు అనే బండ మీద ఉంది కనుక అది తడిచిపోలేదు, అది జారిపోలేదు, అది పడిపోలేదు, అది స్టాండర్డ్ స్టెబిలిటీ మంచి పునాది మీద వేయబడింది కనుక చక్కగా ఉంది. అంతేకాదు గాలి వచ్చి వరదలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టినాయి, కానీ ఎలాంటి మొప్పుకోదు, భయపడలేదంట. కరోనా కాదు, సైనికులు కాదు, అది ఏ వరదనా కానీ ఆ ఇంటిని కవచలేకపోయిందంట. ఎందుకు అంటే ఆ ఇల్లు క్రీస్తు అనే బండ పైన ఉన్నది కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పబడి తెలుసుద్దాం, హల్లెలూయా. ఎందుకు అంటే ఎలాంటి విపత్తు కూడా ఆ ఇంటిని ఎందుకు కదల్చలేదంటే దాని పునాది, దాని తల్లిదండ్రుల పునాది, వారి బిడ్డల పునాది క్రీస్తు అనే బండ పైన ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ అపాయకరమైన దినాల్లో ఏ పునాది మీద మరి మన గృహమును నిలుపుకుంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేయడం. గాలి విసిరిందంట, కానీ ఆ ఇల్లు తొట్టుపాటు పడలేదంట, అది బలము గల పునాది పైన ఉన్నదంట. దేవుని బిడ్డారా, ఇంకొకడు ఉన్నాడు బుద్ధిహీనుడు. యేసు ప్రభు మాటలు వింటూనే, యేసు ప్రభు వెంబడిస్తూనే అన్నీ తెలుసుకునే దేవుని బిడ్డారా, మరి యేసు వైపు తన మనసు నిలుపుకోలేని మరి ఇంకొకడు ఉన్నాడు. వాడు ఎక్కడ వేసుకున్నాడంటే అదరగదర వేసేసుకున్నాడు. ఎక్కడంటే ఇసుకలో పునాది వేసుకున్నాడు, ఇసుకలో పునాది వేసుకున్నాడు, ఇసుకలో పునాది వేసుకున్నాడు. వర్షం వచ్చింది, దాని పునాదిలోకి నీళ్లు వెళ్ళిపోయింది, దాని పునాదులు బలహీనపడినాయి. మరి వరద వచ్చింది, ఆ వరద పోటుకి ఆ పునాది అటు ఇటు ఊగతం మొదలెట్టింది. ఈలోపు గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, అది ఎగిరి అడ్రస్ లేకుండా పడుతుంది. కనుక ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో అని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు అని ఆయన సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎంత ధన్యత, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఎప్పుడైతే ఆయన మనకు వెలుగుగా ఉండాలనుకుంటావో ఆయన మీద మన పునాది వేసుకోవాలి. ఈ నా మాటలు వినువాడు బండ మీద ఇల్లు కట్టువాడు బుద్ధిమంతుని పోలి ఉంటుందని దేవుని మాటలు. ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలారా, మీరు బండ మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉంటే, బండ మీద మీ ఇల్లు కట్టుకుంటే, క్రీస్తు అనే బండ మీద
జాగ్రత్తగా కట్టుకున్నప్పుడు మరి నీ ఇల్లు కూలదు, నీ ఇల్లు పడదు. ఎలాంటి వైరస్ ఉపద్రవాలు మన ఇంటి మీదకి వచ్చి మరి మన కుడి పక్కన 1000 మంది, మన కుడి పక్కన 10,000 మంది పోయిన అపాయం మీదకి రాదు. ఆయన నీ కను పాపోలే ఆయన కాచుకుంటాడు, దాచుకుంటాడు. ఆయన బిడ్డలను కనుక మనము ఆయన మన గురించి చింతిస్తున్న విషయాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుళ్ళరా, ఎప్పుడైతే మనకు యెహోవా వైపు మన హృదయాన్ని, మన మనస్సును మరి ఆయన వైపు చూస్తామో, ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటామో, ఆయన మన కుటుంబాలకు మనకు వెలుగుగా ఉంటానంటున్నాడు. మనల్ని తన లోగిల్లో దాచుకుంటానన్నాడు. భయపడద్దు, జడియొద్దు అని అంటున్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకుందాం, ఆయన జాగ్రత్తగా వెతుకుదాం. అపాయకరం దినాలైనా ఏం భయపడదు. ఎందుకు తెలుసా? ఆయన అరచేతులను చెప్పుకున్నాను, చుడుము నా అరచేతులను చెప్పుకున్నాను అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనందరం కలిసి ఆయన యెహోవా మనకి కొండగా, మనకు ఆశ్రయముగా, మనకి నేడుగా. గ్లోరిఫై లార్డ్, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా
హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అయ్యా, ఈ వాక్యాన్ని వెంబడిస్తున్నవారు, ఈ వాక్యం మీద ఆశగా పెట్టుకున్నవారు, వాక్యాన్ని జాగ్రత్తగా వెంబడించేవారి గృహాల్లో ఈ సమయంలో మీ దుండుకర, మీ దండము వారి కుటుంబాలు పైగా ఆదరించుకుంటున్నది. వేరే నామానికి స్తోత్రం 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 స్తోత్రం. నీకు మాత్రమే స్తోత్రం. స్తుతి 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 స్తుతి. మహిమ మహిమ మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈవేళ పరిశుద్ధాత్మ అగ్ని మన మధ్యలో ఉంటూ సంచరిస్తూ ఉంది. ఈ సమయంలో ఆయన మీద ఆశ కలిగి ఒక మాట ఆయనతో మాట్లాడు. గ్లోరీ యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి, ఎవరైతే అట్లాంటి ఆశ కలిగి నీ వైపు అయ్యా తన మనస్సును పెట్టుకున్నారు, ఎవరైతే నీ మీద ఆధారపడ్డారు, నేను అప్పుడు అట్టి బిడ్డలు అందరి చేతుల్లో గొప్ప కనికరాన్ని చూపించి నీకే మహిమ ఘనత ప్రభువులు చెల్లిస్తూ యేసు గొప్ప నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, నీ గొప్ప నామానికి స్తోత్రములయ్యా. గనుడా, ఇంతవరకు వాక్యంతో మాతో మాట్లాడింది దేవా, స్తోత్రములు ప్రభువా. అయ్యా నా తండ్రి, ఆయన లోకంలో ఎన్ని రీతిలుగా ఉన్నప్పటికీ ప్రభువా, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదని మీరు మాట్లాడుతున్న మాటలకై స్తోత్రములు ప్రభువా. దేవా, మరి నాయన నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతి స్తోత్రములు రాజ్య. అయ్యా అయ్యా నా తండ్రి, ఈ వారం అంతా కూడా నాయన నీ కృపా ప్రసన్నత నీ బిడ్డలకి మాకందరికీ తోడుగా ఉంచి నడిపించండి దేవా. అన్ని విషయాల్లో కూడా మీరు ఆదరించండి నాయన. బయట ప్రపంచంలో తిరుగుచుండగా ప్రభు ఎలాంటి మరి నాయన అయ్యా మరి అపవిత్రత మమ్మల్ని అంటకుండా సహాయం చేయి, నీ బిడ్డలను అంటకుండా సహాయం చేయి నాయన. వాళ్ళ డ్యూటీల్లో తోడుగుండాయి, వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా సహాయం చేయి ప్రభు. ఎక్కడ ఏ దుష్టుడు నీ బిడ్డలను అంటకుండా ముట్టకుండా సహాయం చేసి ఈ వారం అంతా కూడా నీ గొప్ప ప్రసన్నత నీ బిడ్డలందరికీ తోడుంచి సంఘానికి మరి నాయన కాపరి బిడ్డలకి కాపరికి సమస్తానికి కూడా నీకే మరి నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు గొప్ప నామాన్ని అడుగుతున్న మా ఘనమైన తండ్రి, ఆమేన్. దేవుళ్ళారా, ప్రత్యేకంగా ఆశీర్వాదాలకు ముందు ఒక చిన్న మాట. మరి పోయిన మంగళవారం నుంచి ఉపవాస దినాలు, 40 దినాలు ఉపవాస దినాలు మరి ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఎంతకాలం దేవుని ఆవరణలో కనపడకుండా ఉన్నాం. మరి కీర్తన గ్రంథం 120వ కీర్తనలో యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థం, యెహోవా కుటుంబాన్ని కాపాడని ఎడల దాన్ని కట్టువారు మరి ప్రయాసం కూడా వ్యర్థం అని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలారా, యెహోవా కాయని ఎడల యెహోవా కట్టని ఎడల మనం ఎంత మరి జాగ్రత్త తీసుకున్నది వ్యర్థం. కనుక మరి డ్యూటీలకు వెళ్తున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, మార్కెట్లు అన్నీ చేస్తున్నాం. కానీ నిర్బంధించింది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుని మందిరాల్లో వేయించడం. కాబట్టి మరి స్వార్థపూర్వకంగా ఉండకుండా దేవుని మందిరాల్లో మాకు కూడా చాలా భయంగా ఉంది మరి అందరు రావటం. మరి కానీ దేవుని బట్టి, దేవుని కృపను బట్టి ధైర్యం కలిగి ఉన్నాం. కాబట్టి అందుని బట్టినే ఈ మాటలు నేను చెప్తూ ఉన్నా. మరి 40 దినాల ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. మరి దేవుని సన్నిధిలో కనబడదాం. దేవుని ఆవరణాల్లో మనం చేయగలిగిన ప్రార్థన మాత్రమే, మనం చేయగలిగిన ప్రార్థన మనం చేద్దాం. తదుపరి దేవుని కృపకు అప్పచెప్తాం. మనం చేయగలిగిన కార్యక్రమాలను మనం చేద్దాం. దేవుని కృప ప్రసన్నత మన క్షేమాన్ని, సమృద్ధిని, సమాధానం ఇచ్చి మనల్ని మరి అపాయకరమ దినాల్లో ఈ అపాయం తగలకుండా ఆయన దుడ్డుకర దండము మనల్ని ఆదరిస్తుందని మీరు జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోల్సిందిగా ప్రభు నాన్న మనం చేస్తూ ఉన్న మరి ఆశీర్వాదంతో మనం ముగిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సంగీత సహవాసము, ఆదరణ, ఆరోగ్యము, బలము, సమాధానము ఆయన ఆలోచన బిడ్డలకి ఈ వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా వచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు మరి ఆదరణతో నడిపించును గాక. ఆమేన్. యు ఆర్ ప్రైజ్ లార్డ్.